నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పంతం నానాజీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి తెగ ఏడుస్తూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అయితే కనుక ఆయనంట ఇక్కడ శంకర్రావు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో తెలంగాణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినటువంటి శంకర్రావుని ఏ విధంగా అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఆ విధంగా 2029 ఎన్నికల్లో కనుక వైఎస్ఆర్సీపీ కనుక గెలిస్తే పంతం నానాజీని ఆ విధంగా లాక్కొని పోవాలని చెప్పిందని వాళ్ళ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వంగా గీత గారు మాట్లాడుతూ ఉన్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సో పంతం నానాజీ మాట్లాడింది తప్పు, పంతం నానాజీ ఈ విధంగా మాట్లాడకూడదని. వాస్తవంగా పంతం నానాజీ గారు మాట్లాడింది తప్పే. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం తప్పే. కానీ నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అనేటువంటి ఒక సామెత ఉంది. ఆ సామెత కరెక్ట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సెట్ అవుతుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లకారంతో తిట్టినప్పుడు లెగవని నోరు ఈ వంగా గీత గారైతే పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా చిరంజీవి గారిని, చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టినప్పుడు, అధికార మదంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లకారంతో తిట్టినప్పుడు జీప్ ఏదైతే ఉందో జీబో వ్యాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనకే ఉండి ముసి ముసి నవ్వులు నవ్వినటువంటి వంగా గీత గారు వచ్చి ఈరోజు వచ్చి ఆ విధంగా మాట్లాడకూడదు, ఆ విధంగా ఇదనకూడదని. సో మీరు మాట్లాడినప్పుడేమో మీరు చేస్తేనేమో వంట, మిగతా వాళ్ళు చేస్తే పెంట. కాబట్టి సో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ భాషలో చెబితే అర్థమవుతుందో ఆ భాషనే ఆయన కూడా ఎంచుకున్నాడు. వాస్తవంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి భాష అనేది మంచి పద్ధతి కాదు. కానీ మొదలుపెట్టింది వాళ్ళు, నేర్పించింది వాళ్ళు. సో అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు ఆ భాష వాడుతూ ఉన్నప్పుడు అతను ఎవరో ఒక ఆయన లిక్కర్ కేసులో, అది కల్తీ మద్యం కేసులో జైలుకు పోయించినటువంటి జనాలను చంపేయాలని ఆ కల్తీ మద్యం తయారు చేసినటువంటి జోగి రమేష్ నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. సో అధికారంలో లేనటువంటి వాళ్ళు 11 సీట్లకు పరిమితమైనటువంటి వాళ్ళే ఇంత నోటి దూల ప్రదర్శిస్తే సో వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ కొట్టిన వాళ్ళు 164 మంది ఉన్నోళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు? ఈ విధంగానే ప్రవర్తిస్తారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు మీరు ఆ విధంగా అప్పట్లో మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా స్పందించారు. సో మొత్తానికి పంతం నానాజీ గారు ఎవరైతే ఉన్నారో, సో పంతం నానాజీ గారు జన సైనికుల మనసును దోచుకున్నాడు. అంటే ఆ విధంగా మాట్లాడడం తప్పే. వ్యక్తిగతంగా నేను కూడా ఖండిస్తున్నాను. ఆ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడడం అనేది తప్పే. కానీ వాళ్ళ భాషే కాబట్టి అది ఏమంటారు, గ్రామీణ భాష. వాళ్ళు అన్నారు కదా గ్రామీణ భాషలో మాట్లాడాడు కాబట్టి ఏం మాట్లాడలేదు, చిన్న మాటే అన్నాడు. దమ్ముంటే ఇక్కడ వచ్చి పోటీ చేయమంటే తోట త్రిమూర్తులు వచ్చి నేను పోటీ చేస్తాను, నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి నేను పోటీ చేస్తాను, నీకు జగన్మోహన్ రెడ్డి వరకు ఎందుకు అని చెప్పి తోట త్రిమూర్తులు చెప్తున్నాడు. మొన్న గెలవలేకపోయావే, మరి మండపేటలోనే ఎక్కడో పోటీ చేసావు కదా, మొన్న ఎందుకు ఓడిపోయావు? రామచంద్రాపురం నుంచి ఎందుకు పారిపోయావు? రామచంద్రాపురంలో నీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? సర్వే చేస్తే ఏమని రిజల్ట్స్ వచ్చింది? సో ఇవన్నీ చెబితే బాగోదు. సో ఇక్కడ రామచంద్రాపురంలో చెల్లనటువంటి కాసు మండపేటలోనో ఇంకెక్కడో ఎలా చెల్లుతుంది? సో ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని ఇలా తిట్టారు, సో ఇది మంచి పద్ధతి కాదు, దమ్ముంటే రాజీనామా చేయండి. ఆయనకు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచారు పంతం నానాజీ గారు. 2029లో కూడా గెలుస్తారు. అందులో ఎటువంటి డౌట్ కానీ ఎటువంటి సెకండ్ థాట్ కానీ ఉండకూడదు. సో కాకినాడ రూరల్లో మరొకసారి కూడా అంటే పొత్తుల్లో వీళ్ళు అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారో మళ్ళీ అక్కడే పోటీ చేస్తారా, పక్కన నుంచి పోటీ చేస్తారా, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ పంతం నానాజీ గారే గెలుస్తారు. మేబీ వాళ్ళ కొడుకు పోటీ చేస్తే వాళ్ళ కొడుకు కూడా గెలుస్తారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి నీతులు మాట్లాడుతూ ఉంటే నిజంగా బూతులు మాట్లాడినట్లే ఉంది. బూతు రాజకీయం మొదలు పెట్టించిందే వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా. ఆ రోజు అతను పేరేమి జోగి రమేష్ స్టేజ్ మీద తిట్టినప్పుడు కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లకారంతో మాట్లాడినప్పుడు కానీ, మొన్నటికి మొన్న అంబటి రాంబాబు లకారంతో మాట్లాడినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్పందించి ఇది తప్పు అంబటి రాంబాబు, ఇది తప్పు జోగి రమేష్ అని గనుక స్పందించి ఉంటే ఈరోజు ఆయనకు మద్దతుగా అన్ని పార్టీల నుంచి మద్దతు లభించేది. సో ఆ రోజేమో ముసి నవ్వులు నవ్వి ఈరోజు వేరే వాళ్ళు ఏదో వచ్చి అంటే ఇంత బాధపడిపోతున్నారే. ఆయన్ని లాక్కొని పోవాలంట. మీరు లాక్కొని పోవాలంటే మీకు 3 సంవత్సరాల సమయం కావాలి. వాళ్ళు లాక్కొని పోవాలంటే ఈ 3 సంవత్సరాల్లో 333 సార్లు లాక్కొని పోవచ్చు. కాబట్టి మీరు కనిపెట్టిన ఇప్పుడు మందు వికటించింది, మీరు కనిపెట్టినటువంటి మందు ఇప్పుడు వికటించింది.
ఈశ్వరుడు అందరికీ నోరిస్తారు, మనకు నోరుంది కదా అని, అధికారం చేతిలో ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితేనేమో బాధగా ఉందా, ఆవేశం వస్తా ఉందా, కోపంగా ఉందా? మీ నాయకులు మాట్లాడినప్పుడు, మీ నాయకులు బూతులు మాట్లాడినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు అధికారం కోల్పోయినప్పుడు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఒకసారి వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో మీ వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు స్పందించి ఉంటే ఈ రోజు నేను ఈ వీడియో చేసే పనే లేదు. అరే పంతం నానాజీ తప్పు చేశాడు, ఆ విధంగా మాట్లాడకూడదు కదా అని నేను కూడా వీడియో చేసేవాడినేమో. కాబట్టి మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడారో, సో దానికి కౌంటర్ అదే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ కాపు నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కాపుల్ని కుక్కలు అన్నాడు, కాపుల్ని ఏదో అన్నాడు అని చెప్పి తిడతా ఉన్నారు. సో అది వాళ్ళ వ్యక్తిగత విషయము. సో ఈ కాపు నాయకులు మొత్తం మొన్న ఎప్పుడో మీటింగ్ పెట్టుకున్నారు. కాపు నాయకులు మీటింగ్ పెట్టుకొని మీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనే మీటింగ్ పెట్టుకొని ఉంటే దానికి అర్థం పర్థం ఉండేది. కాపు నాయకులు మీటింగ్ పెట్టుకొని రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని మీటింగ్ పెట్టుకున్నారు చూడు, ఇది ప్రపంచంలోనే 8వ వింత. అది ఆ కులానికే చెందుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మిమ్మల్ని ఆయన దూషించడం నిజంగా అయితే కనుక తప్పే. కానీ మీరు మీ వాళ్ళు దూషించినప్పుడు మీరు స్పందించి ఉంటే ఇంత ఈ విధంగా మీకు ఖచ్చితంగా మద్దతు లభించేది. నాలాంటి వాళ్ళు కూడా మీకే మద్దతుగా వీడియోలు కూడా చేసేవాళ్ళము. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పని చేశారు. జనసేన పార్టీకి సంబంధించి 21 మంది ఎంపీలు, 3 ఏమో ఎమ్మెల్సీలు, 3 ఎంపీలు, 100ల కొలది ఈ నామినేటెడ్ పోస్టులు పొంది పార్టీ పదవుల్లో 100ల మంది ఉన్నారు. కానీ ఒక్కరు కూడా మాట్లాడరా అని చెప్పి బెల్ట్ ట్రీట్మెంట్ మొన్న ఇస్తే ఇప్పుడు బయటకు వచ్చారు. జనసేన నాయకులంతా ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇప్పుడు మనం టీఎల్లో చూస్తే ఒకరు కనపడుతున్నారు. ఇప్పుడు కూడా 100% రాలేదు. సో ఒక 50% వచ్చారు. ఇంకొకసారి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అంటే ఒక అధినాయకుడిని ఎవరైనా వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ దూషించినప్పుడు కానీ, విమర్శించినప్పుడు కానీ, ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఒక నాయకుడుగా ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే మీ పార్టీ అధ్యక్షుడిని ఎవరైనా కనుక దూషిస్తే కనీసం మీరు స్పందించాలి. అదే కదా పవన్ కళ్యాణ్ గారు అడిగింది. ఈ జనసేన వాళ్ళు 21 మంది ఏమైనారో కూడా తెలియదు, ఒకరు ఇద్దరు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారే కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా దూషిస్తే నాలాంటి వాళ్ళు లేదా సోషల్ మీడియాలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి పనిచేసే వాళ్ళు, నిస్వార్థంగా పనిచేసేటువంటి జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించడం తప్పితే మిగతా వాళ్ళకంతా చాలా రిలాక్స్ అయిపోయారు. 21 మంది అయితే కనుక చాలా రిలాక్స్ అయిపోయారు. సో వాళ్ళను కూడా ఆయన మొన్న బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడము, స్టేజ్ మీద బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడు లైన్లో వచ్చారు. సో దేవుడికైనా దెబ్బే గురువు అన్నట్లు వీళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇస్తేనే వీళ్ళు కొంచెం ముందుకొచ్చారు. సో ఏముందండి, ఎలాగూ న్యూస్ ఛానల్లో వేయరంటా ఉన్నారు. సో మీ ఇలాంటి ఒక కెమెరా ముందు మాట్లాడేదానికి ఏముంది? ఫోన్ తీసుకొని రికార్డ్ చేసి దాన్ని ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లో పెట్టేదానికి ఏమి నొప్పేమి ఉంది? సో పదవులైతే కావాలా, అన్ని సీట్లు తీసుకో, ఇన్ని సీట్లు తీసుకో అని చెప్తారే కానీ కనీసం ఒకరు కూడా స్పందించలేదు. దాని మీదనే పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా స్పందిస్తే ఇప్పుడు ఒక లైన్లోకి వచ్చినట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారు డోస్ సరిపోలేదు, కొంచెం డోస్ పెంచితే అందరూ బయటకు వస్తారు. ఆఖరికి అరవ శ్రీధర్ కూడా పెట్టాడు. అరవ శ్రీధర్ కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈరోజు ఆ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరినైనా విమర్శించినప్పుడు మీరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడాలా. నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. సో నామినేటెడ్ పోస్టులో ఆశిస్తూ ఉండేవాళ్ళు కావచ్చు, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తూ ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చి మాట్లాడితేనే కనీసము మద్దతుగా ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేయగలుగుతారు. సో గమ్మునుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి స్పందించరు కదా, బీజేపీ వాళ్ళు వచ్చి స్పందించరు కదా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు స్పందించరు కదా. మీకు మీరే కడుక్కోవాలి అన్నట్లు మీ నాయకుడిని ఎవరైనా కనుక విమర్శిస్తేనో లేకపోతే తిడితేనో మీరే వచ్చి కౌంటర్ ఇచ్చుకోవాలి. సో మొత్తానికి పంతం నానాజీ గారు కొంచెం ఘాటుగా స్పందించినాను. ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి సపోర్టర్స్ కావచ్చు, జనసేన పార్టీ సపోర్టర్స్ కావచ్చు, ఆయన మాట్లాడింది ఏం తప్పు లేదు. అంతకుముందు పక్కనే ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినప్పుడు లేదా అని చెప్పి ఆయనకు మద్దతునే ప్రకటిస్తూ ఉన్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.